చేవెళ్ళ ప్రజలు సిద్ధమైనరు. ఏ నాయకులు వచ్చి ప్రచారం చేసినా బీజేపీ పార్టీ అభ్యర్థిని ఆపేయడం మరి సాధ్యం కాదు. నేనంటున్నా కాంగ్రెస్ పార్టీకి, మీకు చిత్తశుద్ధి ఉంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు కుటుంబ పాలనలో బలైనరు కదా, మీరు ఈ ప్రజలకు సేవ చేయాలనుకుంటే మీరు ఇచ్చిన హామీలు రైతులకి 2 లక్షల రుణమాఫీ, మా మహిళలకి తులం బంగారం, అవునా కాదా, మా రైతులకి బోనస్గా క్వింటాలకు 500, ఇవన్నీ ఎక్కడ పోయినా అంటే మీ తప్పులు మేము అడగలేక ఓ గాడిది గుడ్డెత్తుకొని బయలుదేరినరా? మోడీ గారు ఏం చేయలేదా? 10 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడిండు కదా ఈ భారతదేశ ప్రజలకి, సైనికుల్లాగా పనిచేసిండు కదా ఈ భారతదేశాన్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర నడిబొడ్డున బాంబు బ్లాస్టింగ్లు జరిగినాయి కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా బ్లాస్టింగ్లు జరిగినాయా? ఇవాళ పేదవాళ్ళ కంచంలో మెతుకైపోయింది ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు. కాబట్టి ముమ్మాటిగా విశ్వేశ్వర రెడ్డి అన్న గారితో పాటు దాదాపుగా 14 మంది ఎంపీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నరేంద్ర మోడీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు గిఫ్ట్గా ఇస్తున్నారు. 3వసారి తప్పకుండా దేశ ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఉంది. భారతదేశంతో పాటు రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చెప్పినా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మోసపోయినట్టుగా పార్లమెంట్ ఎన్నికలలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరు. అయిన భాషే అట్లుందని తలగొట్టుకున్నారు తెలంగాణ ప్రజలు, మేధావులంతా కూడా. ఇక తన కూడా గట్లైండు. నేను రిక్వెస్ట్ చేస్తాను బొడిగ శోభక్కగా, అన్న మీరు ముఖ్యమంత్రి హూందాగా మాట్లాడడం నేర్చుకోండి. మా అభ్యర్థుల విషయంలో వ్యక్తిగతంగా దూషణలు పోకండి. మేము కూడా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళం, మేము పక్కా తెలంగాణ ఉద్యమకారులం. మేము కూడా బయలుదేరినాం అనుకో భాష బాగుండదు, మాకు వచ్చిన భాష ఎవరికి రాదు. కాబట్టి అన్న మీరు హూందాగా మాట్లాడండి, మీరు ఇచ్చిన హామీలు పక్కా నెరవేర్చండి. కానీ ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రచారం చేసినా చేవెళ్ళ నుండి ముమ్మాటిగా విశ్వేశ్వర రెడ్డి అన్న గారిని పార్లమెంట్కి పంపిస్తారు, ఇది పక్కా.